ఉద్యోగులు ఉన్నారు, వాళ్ళకి ఓట్లు ఉన్నాయని. ఎప్పుడైతే ఇష్యూ అయిందో ఇది రాజశేఖర్ రెడ్డిని 2 కొండలు అంటున్నాడు అన్నటువంటి కోణంలోకి తీసుకువెళ్ళారు. వెంటనే రాజశేఖర రెడ్డికి భయం వేసింది, ఎందుకు నానెత్తి రుద్దుతున్నారు ఇది అని. ఎందుకంటే అతనేమి రాజకీయ ఉద్దేశంతో చేసిందేం కాదు, అది అడ్మినిస్ట్రేరియల్ పరంగా లోకల్గా ఇచ్చినటువంటి సహజసిద్ధమైన కలెక్టర్ లెక్క ఎన్నికల సంఘానికి. ఎవరు చూస్తారు ఎన్నికల సంఘం? లోకల్గా ఉండేటటువంటి అధికార యంత్రాంగమే కదా. అదొక అడ్మినిస్ట్రేరియల్ కాన్సెప్ట్ కాస్త పొలిటికల్ కాన్సెప్ట్కి తీసుకెళ్ళడానికి కారణం ఏంటంటే దాన్ని వాడుకునేటటువంటి ప్రయత్నం రాజకీయంగా. అప్పుడు రాజశేఖర రెడ్డికి కంగారు వచ్చి అర్జెంటుగా దీనికి పరిష్కారం ఏంటంటే 1కి 4 ప్రయోజనం చేకూర్చాడు. అది మేబీ భగవంతుడే అతని చేత చేయించాడేమో వెంకటేశ్వర స్వామి. ఎందుకంటే మనం ప్రతి హిందువుకి ఉన్నటువంటి భక్తిభావంతో కూడినటువంటి ఫీలింగ్ ఏంటి, శివుడాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు. అట్లాగే అనంత వెంకటేశ్వరుడికి తెలియకుండా ఏమైనా జరుగుతుందా? అప్పుడు కొన్నిసార్లు లోక కళ్యాణం కోసం జరిగేటటువంటి చర్యలే అనుకోవాలి అది అందులో. అప్పుడే ఏమైంది, కొండని దివ్యక్షేత్రంగా ప్రకటించడం, అంతకుముందు 13-14 కిలోమీటర్ల వరకే అక్కడ మత ప్రచారం, అన్ని మత ప్రచారం నిషేధం, దాన్ని 300 కిలోమీటర్లకు పెంచుకొచ్చాడు. అంటే ఇప్పుడు ఆ తిరుమల కొండ దగ్గర ఎవరు కూడా వేరే ఇక ప్రచారం కానీ కనీసం వేరే మసీదు కానీ చర్చి కానీ కట్టుకోవడానికి లేదు కొండపైనగా.